హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుని సామ్రాజ్యం ఈ భూమిపైన మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి హిందువు గుండెల్లోనూ ఉంటుంది. కానీ ఈ రోజు కృష్ణుడు పరిపాలించిన ఆదర్శ రాజ్యం ఈ భూమిపైన కాదు, సముద్రం లోతున ఉన్నదాన్ని పరిచయం చేస్తున్నాం. అక్కడ ఇప్పుడు కేవలం సముద్రపు అలల శబ్దం మాత్రమే వినబడుతోంది. శ్రీకృష్ణుడి లీలలకు ఆ నగరం సాక్ష్యం, ఆయన శక్తికి ప్రతిరూపం. గోమతీ నది, అరేబియన్ మహాసముద్రం రెండూ కలిసే చోట ప్రాంతం ఉంది. విశ్వాసాలకు చరిత్రకు ఆలవాలమైన ఆ నగరం భక్తులకి పరమ పవిత్రమైన స్థానం. భారత్ నుంచి పశ్చిమాన 6500 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్లోని సౌరాష్ట్రలోకి అడుగు పెడుతుంటేనే ఒక ధార్మిక సందేశం మనకు ఆకాశం నుంచి వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మోక్షానికి మార్గం అనిపించినట్టుగా తోస్తుంది. హిందూ ధర్మం యొక్క తపతీర్థం ఇక్కడే మొదలవుతుంది. ద్వారకా సామ్రాజ్యంలోని కొన్ని భాగాలు ఇక్కడ సముద్రంలోని లోతున ఉన్నాయి. వాటిని వెలికి తీయడానికి చేసే ప్రయత్నాలను, అలాగే వాటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వారక శ్రీకృష్ణుడు నడయాడిన చోటు. అకల్పితం, అద్భుతం, అవిశ్వసనీయం. తన ప్రజా పరిపాలనను కూడా అక్కడి నుంచే కొనసాగించాడు శ్రీకృష్ణుడు. కానీ చివరికి ఈ నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది? అందుకు కారణాలేంటి? ఎన్నో ద్వారాలు ఉన్న ద్వారక భారత్లోని 7 పవిత్ర స్థలాల్లో ఒకటి. ధార్మిక రూపంలోనే కాదు, పురాతత్వ రూపంలో కూడా అత్యంత విశేషమైన నగరం. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర నగరంలో ప్రాయద్వీపం నుంచి పశ్చిమ దిశగా వెళితే ద్వారక వస్తుంది. చార్ధామ్ యాత్రికులకి ఇది కూడా ఒక ప్రత్యేకమైన ధామం. అంతేకాదు, సాత్పురా యాత్రలో అంటే 7 ప్రసిద్ధ నగరాలలో ఒకటిగా దీన్ని భావిస్తారు. ద్వారకను చారిత్రక, పౌరాణిక నగరంగా అభివర్ణిస్తారు. మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు ఇక్కడే నివసించాడు. శ్రీకృష్ణుని జననం మధురలోని ఒక కారాగారంలో జరిగింది. కానీ అతని తండ్రి వాసుదేవుడు శ్రీకృష్ణుని దక్కించుకోవడం కోసం గోకులానికి తీసుకొచ్చాడు. ఇక్కడే శ్రీకృష్ణుడు పెద్దవాడయ్యాడు. గోపికలతో పాటు రాధికతో రాసలీలలు సలిపాడు. క్రూరుడైన తన మామ మధుర రాజు అయిన కంసుడిని వధించాడు. దాంతో కంసుడి మేనలుడైన జరాసంధుడు 18 సార్లు మధుర మీద దాడి చేశాడు. శ్రీకృష్ణుడు తన ప్రజలను జరాసంధుడి నుంచి కాపాడుకోవడం కోసం అక్కడికి పశ్చిమాన ఉన్న నగరంలోకి ప్రవేశించాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ఒక ద్వీప దేశాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఆ ద్వీపదేశం నిర్మించుకోవడానికి సముద్ర దేవతని అడిగి నేలను తీసుకున్నాడని, దేవతల శిల్పి అయిన విశ్వకర్మతో రాత్రికి రాత్రి ద్వారకను నిర్మించాడని అంటారు. విశాలమైన ద్వారాలతో, సమృద్ధిగా ఉండే ధనధాన్యాలతో ఈ నగరం విరాజిల్లుతూ ఉండేది. ఆ ద్వారాలు కూడా బంగారంతో చేసినవే. పశ్చిమ తీరానికి తరలి వచ్చిన మధురవాసులు ఈ యాదవ నిర్మిత నగరాన్ని కుశస్థలి అని పిలుచుకునేవారు. ఇక్కడ 900 భవంతులతో వేలాది మంది నివసించేవారని ప్రతీతి. ఈ నగరంలోకి ఎవరు చొరబడకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. నగరం లోపల ప్రవేశించాలంటే కేవలం సముద్ర మార్గాన మాత్రమే ప్రవేశించాలి. అది కూడా నౌక ద్వారా మాత్రమే. శ్రీకృష్ణుడు ఎంతో అపురూపంగా, ప్రేమగా నిర్మించుకున్న ఈ నగరం సముద్ర మధ్యలో ఉంటుంది. కానీ ఆ సముద్రంలోనే చివరికి మునిగిపోయింది. సముద్రంలో మునిగిపోయిన ఈ ద్వారక నగరం ఈరోజు ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ నగరం ఎలా మునిగిపోయిందనే ప్రశ్న ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసుల్లో మెదులుతూనే ఉంటుంది. దీని వెనుక పౌరాణిక కథనాలు, నమ్మకాలు చాలా ఉన్నాయి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవుల తరపున నిలబడి యుద్ధాన్ని గెలిపిస్తాడు. కౌరవులు యుద్ధం ఓడిపోతారు. అందులో 100 కుమారులను పోగొట్టుకున్న గాంధారి శోకంతో శ్రీకృష్ణుడి దగ్గరకొచ్చి ఎలా అయితే తన కురువంశం నాశనం అయిందో అలాగే శ్రీకృష్ణుని యదువంశం కూడా నాశనం అవుతుందని శపిస్తుంది. ఆ శాప ఫలితంగా ద్వారకను కరువు కాటకాలు ముంచెత్తుతాయి. ప్రజలు కలహాలతో కొట్టుకుని చచ్చిపోతారు. యదువంశ వారసులంతా మృత్యుదేవత ఒడిలోకి చేరారు అని తెలుసుకున్న బలరాముడు కూడా తన ప్రాణత్యాగం చేస్తాడు. బలరాముడి మృత్యువుని తట్టుకోలేక శ్రీకృష్ణుడు వైరాగ్యంతో తిరుగుతూ సముద్రం ఒడ్డున ఉన్న ఒక చెట్టు దగ్గరకొచ్చి కూర్చునుంటాడు. గాంధారి శాపం గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రభాత తీర్థాన చేరుకుంటాడు. అప్పుడే ఒక వేటగాడు జింకను వేటాడుతూ తన బాణాన్ని వదులుతాడు. అది సూటిగా శ్రీకృష్ణుని పాదాలకు గుచ్చుకుంటుంది. పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ వేటగాడు శ్రీకృష్ణుని బొటనవేలు నుంచి కారుతున్న రక్తాన్ని చూసి క్షమాపణ అడుగుతాడు. శ్రీకృష్ణుడు అతన్ని క్షమించి వెళ్లిపోమంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశాడని అంటారు. శ్రీకృష్ణుని దేహత్యాగం గురించి సందేశం అందిన అర్జునుడు చాలా బాధపడతాడు. వెంటనే వాసుదేవుడి దగ్గరకొచ్చి యదువంశంలో మిగిలిన ఆ కొంతమందిని హస్తినకు చేర్చమని ప్రాధేయపడతాడు. వసుదేవుడు అలాగే అని ఆదేశిస్తాడు. అర్జునుడు చనిపోయిన యదువంశస్థులందరికీ అంత్యక్రియలు చేసి వెనక్కి వచ్చేసరికి వసుదేవుడు కూడా దేహత్యాగం చేసుంటాడు. అతనికి కూడా అంతిమ సంస్కారాలు జరిపి మిగిలిన మహిళలను, పిల్లలను, ప్రజలను తీసుకుని హస్తినకు వెళ్లిపోతాడు అర్జునుడు. వాళ్ళందరూ అలా వెళ్లిపోగానే ద్వారక నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఇది ఒక కథ. గాంధారి శాపంతో పాటు శ్రీకృష్ణుడికి మరొక ఋషి శాపం కూడా ఉంది. అది తన కొడుక్కి. ఒకరోజు విశ్వామిత్రుడు, నారదుడు మొదలగు మహారుషులు
తమ శిష్యులతో కృష్ణుణ్ణి చూడ్డానికి వచ్చారు. వాళ్ళని చూసిన యాదవులు అమిత గర్వంతో ఋషులను ఆట పట్టించాలని వారిలో ఒకడైన కృష్ణ కుమారుడైన సాంబుడికి ఆడవేషం వేసి వారి వద్దకు వెళ్లమని చెప్తారు. ఆమెకు సంతానం కలుగుతుందా అని అడుగుతారు. వారి ఆకతాయి పనికి కోపం వచ్చిన ఋషులు కృష్ణుని కుమారుడైన ఈ సాంబడు యాదవ వంశ నాశనానికి కారణమై రోకల్ని కంటాడు, ఇదే మా శాపం పొండి అని శపిస్తారు. మహాభారతంలోని 23 నుంచి 34వ శ్లోకం వరకు ఉన్న సారాంశం ప్రకారం ఆ రోజు నుంచి మొదలుకొని శ్రీకృష్ణుడు 125 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లడానికి ఈ భూమిని వదిలిపెట్టాడు అని రాసింది. అదే రోజున అరేబియన్ సముద్రంలో ఆ నగరం మునిగిపోయిందని అంటారు. అప్పుడే ఇక కలియుగం మొదలైంది. సముద్ర తీవ్రత మరోసారి ఆ భూమిని తనలోకి తీసుకుంది. ద్వారకలోని అన్ని ప్రాంతాలను సముద్రం తనలో కలిపేసుకుంది. కానీ శ్రీకృష్ణుడు నివసించిన భవనాన్ని మాత్రం తీసుకోలేకపోయింది. నీటిలో మునిగిన ఆ నగరం పైన ఒక పరికరం ఎగురుతోందని, అది ఏలియన్స్ సిద్ధాంతానికి సంబంధించింది అని చాలా మంది అంటూ ఉంటారు. దీన్ని బలంగా నిరూపిస్తున్నారు కూడా. దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సాంకేతికతకు ఇంకా మానవ శక్తికి సంబంధించిన విషయం కదా, అందుకే ఇటువంటి విషయాలను చర్చించడానికి కూడా భయపడుతున్నారు. ఒకసారి ఈ స్పేస్ షిప్ ప్రకాశిస్తున్న ఆయుధం ఉపయోగించి ఈ నగరం మీద దాడి చేసింది. చూసేవాళ్లకు అది ఒక మెరుపు ఏదో ఆ నగరం మీద పడుతున్నట్టుగా అనిపించింది. అది ఎంత వినాశనకరంగా ఉందంటే ఆ ఘటన తర్వాత నగరంలోని చాలా ప్రాంతాలు ఎడారిగా మారిపోయాయి. ఇప్పటి వరకు ద్వారక ఒక రహస్యంగానే ఉండిపోయింది. కానీ ఈ మధ్య దాని అవశేషాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని గురించి పురాతత్వ శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం. నీట మునిగిన రాజ్యాన్ని కనిపెట్టడం. మహాభారత కథనం ప్రకారం ఈ ప్రాచీన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. అందుకే ఈ రోజు ఇది అత్యంత మహత్వపూర్ణమైన పురాతత్వ స్థలంగా, చారిత్రక ప్రాంతంగా మారింది. దీన్ని మొట్టమొదటిగా కనుగొన్నది భారత వాయుసేన పైలట్లే. ఒకసారి వాళ్ళు ఆ ప్రాంతంలో గాలిలో విమానంలో ఎగురుతున్నప్పుడు ఈ నగరాన్ని చూడడం తటస్థించింది. వెంటనే జామ్నగర్లోని గెజిటియర్కి 1970లో ఒక లేఖ రాశారు. అంతకు ముందు ద్వారక నగరం గురించి అక్కడ ప్రజలు ఒక కాల్పనిక కథగా అనుకునేవాళ్ళు. అసలు సముద్రంలో ఆ నగరమే లేదని భావించేవారు. అయితే ఈ నగరానికి చెందిన చారిత్రక ఆధారం 6వ శతాబ్దంలోనే దొరికింది. గుజరాత్లోని భావనగర్ యొక్క సామంతరాజు సింహాదిత్య ఒక రాగి ప్లేట్ మీద ఈ నగరం గురించి విశేషాలు రాశాడు. అది మన పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ప్రకారం ద్వారక సౌరాష్ట్రలోని పశ్చిమ తీరంలో ఉందని, అది రాజధాని అని, అక్కడే శ్రీకృష్ణుడు ఉండేవాడని కూడా రాశారు. ఈ శిలాఫలకం దొరికిన తర్వాతే ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ద్వారక నగరం ఉంది అని నమ్మారు. దీని మీద CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధికారి శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ మహాభారతంలోని అధ్యాయాలను కూడా దీనికి అనుసంధానం చేశారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్వారక నగరం సముద్రం నుంచి వచ్చిన భూమి మీద నిర్మించారని, కానీ సముద్రపు అలలు తిరిగి ఈ నగరాన్ని తాకితే ఈ నగరం మునిగిపోతుందని అందులో శ్రీకృష్ణుడు చెప్పాడని తెలిపారు. కానీ సముద్రపు అలలు తిరిగి నగరాన్ని తాకితే ఈ నగరం మునిగిపోతుందని అందులో శ్రీకృష్ణుడు చెప్పారని తెలిపారు. సముద్రపు నీటి కింద ఇప్పుడు వెతుకులాట, తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అది కూడా ద్వారకాధీశుని మందిరం నుంచి మొదలుపెట్టారు. దాన్ని అనుసరించి ఎన్నో మందిరాలు దొరికాయి. నీరు ఉబికొచ్చే కొద్దీ ఆ మందిరాలన్నీ ముందుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీంతో పురాతత్వ శాస్త్రవేత్తల అధికారి డాక్టర్ SR రావు ఒక అనుమానం అలాగే ఆలోచన కూడా చేశారు. సముద్రం ఒడ్డు నుంచి మొదలుపెట్టి అసలు నగరం మునిగిపోయిందా లేదా, నిజంగానే ద్వారక నగరం అందులో ఉందా లేదా అనేది తెలుస్తుంది అని ఆయన వాదన. ఆ తర్వాత 1979లో పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ SR రావు ఇంకా ఆయన బృందం దీనికి సంబంధించిన తవ్వకాలు జరపడం మొదలుపెట్టారు. డాక్టర్ SR రావుకి ఒక అనుమానం ఉండేది. మహాభారతంలోని కథనానికి ఇక్కడ జరుగుతున్న వాటికి అసలు సంబంధం ఏంటి, అసలు ఈ వివాదం నిజంగానే ఉందా లేదా అది తెలుసుకోవడానికి వాళ్ళు తవ్వకాలు మొదలుపెట్టారు. సముద్రం నుంచి 1000 అడుగుల లోతున వారికి ద్వారకా నగరం అవశేషాలు దొరికాయి. వాటిలో దాదాపు 560 మీటర్ల వెడల్పున్న ద్వారక యొక్క ముఖద్వారం దొరికింది. దీని వివరణ మనకి మహాభారతంలో ద్వారకను వివరించిన విధానంతో కలుస్తుంది. పౌరాణిక గ్రంథాల్లో దొరికిన వివరాల ప్రకారం ద్వారకలో మొత్తం 50 స్తంభాలున్నాయి. వాటిలో ఇప్పటికే మన పురాతత్వ శాస్త్రవేత్తలు 30 స్తంభాలను కనుగొన్నారు. అంతేకాదు అప్పుడు ఉపయోగించిన వంట సామాగ్రిని కూడా కనిపెట్టారు. ఇవన్నీ దాదాపుగా 1528 నుంచి 3000 సంవత్సరాల పూర్వం నాటివని తెలుస్తోంది. అలాగే దాదాపు 500 కన్నా ఎక్కువ పురాతన వస్తువులను కూడా ఇక్కడ కనిపెట్టారు. అవి దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నాటివి. ఇవన్నీ అప్పటి సంస్కృతిని చాటి చెబుతున్నాయి. ఇక్కడ దొరికిన రాళ్లు, స్తంభాలు వీటన్నిటినీ ఇంకా పరిశీలిస్తున్నారు. అప్పటి తేదీ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నారు. కానీ వాటి మీద కూడా ఇంకా వివాదం నడుస్తూనే ఉంది.
అయితే ఇవన్నీ పక్కన పెడితే ద్వారక నగరం ఉంది అనే ఆనవాళ్లు మాత్రం దొరికాయి. ద్వారక నగరం కల్పితం కాదని, నిజంగా ఉంది అని ఈ తవ్వకాల ద్వారా తెలిసింది. నిజానికి భారతీయ సముద్ర వైజ్ఞానికులు చెప్పేదేంటంటే గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉన్న ద్వారక నగర అవశేషాలు దాదాపు 9,000 సంవత్సరాల కన్నా ఇంకా పురాతనమైనవని చెప్తున్నారు. 2005లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నగరాన్ని మళ్లీ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం మొదటి నుంచి ప్రారంభించారు. కృష్ణుడి నగరానికి అనుసంధానించబడి ఉన్న దావాలు, అంచనాలకు శాస్త్రీయ ఆధారాలను నిరూపించే సమయం 2007లో కచ్లో వచ్చింది. అక్కడ బే సమీపంలోని తీర ప్రాంతంలో నౌకాదళానికి చెందిన పురావస్తు నిపుణులు డైవర్ల సహాయంతో సముద్రం కింద తవ్వకం పనులు జరిపి అక్కడ సున్నం మానవాళ్లు, రాళ్ల బ్లాక్లను కూడా కనుగొన్నారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైరైన్ పురావస్తు నిపుణులు ఈ అరుదైన నమూనాలను కనిపెట్టారు. వీటిని భారతదేశం విదేశాల్లో ప్రయోగశాలలకు పరీక్షకు పంపించింది. వాళ్ల వివరణ ప్రకారం ఈ నమూనాలు సింధులోయ నాగరికతకు సరిపోలేదు. ఈ నమూనాలు చాలా పురాతనమైనవి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మళ్లీ నేవీ డైవర్లు 4,000 చదరపు మీటర్ల మేర అక్కడక్కడ తవ్వకాలు జరిపారు. మునిగిపోయిన ద్వారక భవంతి సమూహాలను సేకరించారు. ఇది మొదటి సున్నపురాయిగా వర్ణించబడింది. భారతీయ పురావస్తు శాస్త్రం సర్వే డైరెక్టర్ ఏకే సిన్హా కొన్ని వివరాలు తెలిపారు. సముద్ర గర్భంలోనే కాకుండా ద్వారక నాణేలలో భూమిపై కూడా తవ్వకాలు జరిగాయని, 10 మీటర్ల లోతు వరకు జరిపిన ఈ తవ్వకాల్లో అనేక కళాఖండాలు కూడా లభించాయని డాక్టర్ అలోక్ త్రిపాఠి తెలిపారు. 2007లో వివరణాత్మక తవ్వకాలు జరిగాయి. ప్రాజెక్ట్ డైరెక్టర్ మాటల్లో, ఇక్కడ 10 మీటర్లు మేము సముద్రంచే నాశనమైన 10 మీటర్ల విస్తీర్ణంలో శిథిలాలు కనుగొన్నాం. మేము ఒక నాటికల్ మైళ్లు, సుమారు 2 నాటికల్ మైళ్ల విస్తీర్ణంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించాం. ఈ ప్రాంతం యొక్క హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రకారం భారత నావికాదళంతో నిర్వహించిన ఈ 3వ ప్రయోగం ప్రకారం నదీ ప్రవాహం మారుతోంది. పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఈ క్లిష్టమైన నమూనాలు మన దేశంలోనే కాదు విదేశాల్లోని ప్రయోగశాలలకు కూడా పంపించాం. అక్కడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కార్బన్ డేటింగ్ కూడా చేశారు. దాని ద్వారా దాదాపు నమూనాలు 9,500 సంవత్సరాల పూర్వం నాటివని తెలుస్తున్నాయి. ఈ ఫలితాలను చూసి విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ వాస్తవాల గురించి ఇంకెవరూ అనుమాన పడకూడదని మాత్రమే విదేశాలకు ఈ నమూనాలు పంపించారు. ఆ తర్వాత కాలంలో ఒక ప్రదేశంలో పెద్ద లంగర్ కనిపించింది. దీని ద్వారకా అక్కడ ఒక చారిత్రక పోర్టు ఉండేదని నిర్ధారించారు. దీని ద్వారా 15 నుంచి 18వ శతాబ్దం వరకు భారతీయులు, అరబ్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు కూడా వ్యవహరించాయని తెలుస్తోంది. సంస్కృతంలో ద్వారకకి అర్థం ద్వారము లేదా దర్వాజా అని. ఈ ప్రాచీన పోర్ట్ నగరం భారత్కి వచ్చిపోయే విదేశీయులు, నావికులకు ఒక బిందువుగా మారింది అని, అదే ద్వారక అని అంటున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ ప్రాచీన నగరం యొక్క ద్వారాల కింద వెతుకులాటను ఇప్పుడు ప్రారంభించారు. దానికోసం నీటి కింద నుంచి తవ్వకాలు మొదలుపెట్టారు. భారతీయ పురాతత్వ సర్వేక్షణ డైరెక్టర్ కెఏ సిన్హా ప్రకారం ద్వారక కోసం సముద్రం లోపలే కాదు భూమి మీద కూడా తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలో లభ్యమైన నాణ్యాలు, సముద్రంలో దొరికిన నాణ్యాలు ఒకేలాగా ఉన్నాయి. ఈ విషయం గురించి వివరణ ఇచ్చేందుకు భారతీయ సాంకేతిక విభాగంకి చెందిన మంత్రి మురళీ మనోహర్ జోషి ఈ ప్రయోగం వలన అప్పటి చిత్రాలు, అప్పటి శిల్పులు, ఇంకా ఒక ప్రాచీన నది యొక్క విశేషాలు కూడా తెలిసాయి. ఆ నది 9 కిలోమీటర్ల వెడల్పుంది. అలాగే దీని తీరాన ప్రాచీన సంస్కృతి యొక్క అవశేషాలు, ఇంకా శిల్పాలు కూడా లభించాయి. ఆ ప్రదేశంలో లభించిన శిల్పాలకు కూడా కార్బన్ డేటింగ్ చేశారు. దాని ద్వారా ఇవి కూడా 9,000 సంవత్సరాల పురాతనమైనవి తెలుస్తున్నాయి. ఈ శిల్పాలు చెక్కతో చేసినవి. వీటిని అధ్యయనం చేయడానికి మురళీ మనోహర్ జోషి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ప్రయోగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి ఈ శిల్పాలకి, అలాగే ఆ ప్రాచీన స్థలాలకు ఎటువంటి సంబంధం ఉందో కూడా తెలుసుకుంటారు. పురాణాల్లో, గ్రంథాల్లోనూ ప్రాచీన ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన రహస్యాలను తెలుసుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిని ఆపాల్సొచ్చింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఏకే సిన్హా ప్రకారం నీటి లోతున అంత ప్రాచీనమైన, చారిత్రకమైన నగరాన్ని వెలికి తీయాలి అంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరం. అంతేకాదు అనుభవం ఉన్న గజ ఈతగాళ్లు కూడా ఉండాలి. ద్వారక నగరంలోని ముఖ్య భాగం సముద్రంలోనే ఉంది. కానీ దీన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని నగరం మొత్తం సముద్రంలోనే ఉంది అని కూడా చెప్పలేమని అంటున్నారు. అలా ఆ నగరం సముద్రంలో మునిగిపోవడానికి ప్రాకృతిక కారణాలు కూడా ఉండుండొచ్చు అని శాస్త్రవేత్తల భావన. కానీ కొంతమంది వైజ్ఞానికులు 9,000 సంవత్సరాల పూర్వం హిమయుగం సమాప్తమైంది. ఆ సమయంలో ఎన్నో నగరాలు కూడా నీట మునిగాయి. ద్వారక కూడా అప్పుడే మునిగిపోయి ఉంటుంది అని అనుకుంటున్నారు. దాదాపు 3,500 సంవత్సరాలకు పూర్వం నగరం నిర్మించారని సిద్ధాంతాల ప్రకారం తెలుస్తోంది. నీటి అలల తాకిడి ఎక్కువగా ఉండడం మూలంగా ఆ నగరం సముద్రం లోపల మునిగిపోయింది అని అంటున్నారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం 1000 ఏడీలో ఇక్కడ సముద్రం దాని ప్రస్తుత స్థాయికి చేరుకోవడానికి ముందు సముద్ర మట్టం చాలాసార్లు పెరిగింది, ఇంకా పడిపోయింది. ఈ సముద్ర మట్టంలో మార్పు భౌగోళిక భంగం నుంచి తీర కోత వరకు ఏదైనా కారణం కావచ్చు.
అయితే ఈ విషయంపై పరిశోధన ఇంకా కొనసాగుతోంది మరియు ఇప్పటి వరకు లభించిన ఆధారాల ద్వారా ఇది యథార్థ సంఘటన అని రుజువైంది. మహాభారతం నిజంగానే జరిగింది అని చెప్పడానికి మరొక ఆధారం కూడా ఉంది. మహాభారతంలో పేర్కొన్న 35 నగరాలు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయి. పురావస్తు శాఖ వద్ద వీటి ఆధారాలు చాలా ఉన్నాయి. భారతదేశంలో ఇంకా చుట్టుపక్కల చాలా ప్రదేశాల్లో మహాభారతానికి సంబంధించిన ఆధారాలు కనుగొనబడ్డాయి. మహాభారతంలో పేర్కొన్న దేశాలు ఇంద్రప్రస్థ భారతదేశ రాజధాని ఢిల్లీ, హస్తినాపూర్ నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా, కురుక్షేత్ర హర్యానా జిల్లా. అయితే గాంధార నేడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. శ్రీకృష్ణుడి ద్వారక కూడా గుజరాత్లోని ఒక నగరం. చివరిగా ద్వారక అనేది చిన్న రాజ్యం కాదు, సముద్రంలో ఉన్న అతిపెద్ద మహానగరం. దీని గురించి భవిష్యత్తులో సాక్ష్యాధారాలతో సహా నిరూపించే సమయం రానే వస్తోంది. మన సంస్కృతి, మా సంస్కృతి, మా దేశ సంపద ఇది అని గర్వంగా చెప్పుకునే సమయం ఖచ్చితంగా వస్తుంది. శ్రీకృష్ణుడు జీవనసారం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అవ్వబోతోంది. వర్తమానంలోనే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ ఆచరించి అవలంబించాల్సిన సూత్రాలు ఎన్నో ఉన్నాయి. కర్మకి సరైన అర్థం, దానిని అర్థం చేసుకోవడం. ఇప్పుడు ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో శ్రీకృష్ణుడి అనుసరణలు చాలా అంటే చాలా ముఖ్యం. సముద్ర మదనం మళ్లీ జరుగుతుంది. ఇంకా ద్వారక గురించి విశేషాలు మనకి అందుతూనే ఉంటాయి.